ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తట్టుకోలేరు అక్కడ. జగన్ చచ్చిపోయేదాకా వదిలిపెట్టరు వీళ్ళు. జగన్ బతికున్నంత వరకు జగన్ ఫోబియా వీళ్ళని వెంటాడుతుంది. కాబట్టి జగన్ని రాక్షసుడు, దుర్మార్గుడు అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్టీ రామారావు బతికున్నంత వరకు ఆయన గురించి దుర్మార్గుడిగానే చిత్రీకరించారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీరుడు అంటున్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు రాక్షసుడిగానే చూపించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పోడు అని చెప్తున్నారు. అట్లాగే జగన్ని బతికున్నంత వరకు ఆ ప్రచారం చేస్తూనే ఉంటారు. సైకోలు అది ఇది అదొక మానసిక తత్వం. ఆ మనసు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక దాన్ని ఏమంటారంటే వాడెవడు ఇదివరకు ఓ బాబా విదేశాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇది కట్టుకున్నాడు కదా తమిళనాడు బాబా, ఆ టైపు మెంటాలిటీ అంటే మాస్ హిస్టీరియాతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మానసిక ప్రవర్తన ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ బాబు దేవుడు, బాబు తర్వాతన లోకేష్ దేవుడు, మిగతా వాళ్ళందరూ రాక్షసులు, దెయ్యాలే. వీళ్ళని అభిమానించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అది పవన్ కళ్యాణ్ అయినా, నాగబాబు అయినా, లేకపోతే కనుక బీజేపీ అయినా, వీళ్ళని అభిమానించే అంటే వీళ్ళకి గౌరవించే భక్తులైతే లేదా గౌరవించే వ్యక్తులైతే, స్నేహితులైతే వాళ్ళని ఏమనరు. అంతేగాని వాళ్ళకేమి మళ్ళీ వీళ్ళతో సమానంగా చూడరు. మిగతా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, సామాజిక ద్రోహులు అనే ఒక చిత్రీకరణ నడుస్తుంటది. వాళ్ళని మీరు అర్ధరాత్రి పూట నిద్ర లేపినా సరే నా డాష్ డాష్ గాడని దిగుతారు వాళ్ళు.